నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమూరి నటరాజ్. ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రాక్టికల్, థియరీ ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ థియరీ ఏంటి, ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, వీటిని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనకి ఒక టోటల్ సబ్జెక్ట్ని 3 ఎలిమెంట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. అంటే కథ రాయడానికి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది మనకి ఒక కథ పూర్వాంగాలు అంటాం. సో కథ రాయడం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఆ కథని రాయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఎట్లా వర్క్ చేస్తే కథని రాసుకోగలుగుతాము అనే ఎలిమెంట్స్ అన్నిటిని మనం ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో మాట్లాడుకున్నాం. కథ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కథలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, కథ ఎట్లా డెవలప్ చేసుకుంటాము, జానర్స్ ఏంటి, వీటికి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ గాను కథని సినిమాకి అనుగుణంగా అడాప్ట్ చేసుకొని కథని మార్చుకొని 1 లైన్ స్టోరీ, 1 పేజ్ స్టోరీ, 1 పారాగ్రాఫ్ స్టోరీ, 2 పేజెస్ సినాప్సిస్, 20 పేజెస్ ఫుల్ లెంత్ సినాప్సిస్ ఇలా రాసుకొని దాన్ని 1 లైన్ ఆర్డర్ వేసుకొని దాన్ని సీన్ వై సినాప్సిస్ రాసుకొని స్క్రీన్ ప్లే రాసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. ఎట్లా మనం డివైడ్ చేసుకొని వాటిని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం, ఎనలైజ్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు స్క్రిప్ట్, యాక్షన్ పార్టు, డైలాగ్ పార్టు రాసే ప్రాసెస్కి వచ్చాము. ఆ ప్రాసెస్లో మనకి మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం దాన్ని, యాక్షన్ పార్టు, డైలాగ్ పార్టు. ఈ యాక్షన్ పార్ట్ని ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ అని, డైలాగ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన వాటిని ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్ అని డివైడ్ చేసుకున్నాం. ఎలిమెంట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ కూడా డిస్కస్ చేసేసుకున్నాం. అట్లాగే ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో మనము కొన్ని ఎలిమెంట్స్ ఒక మాడ్యూల్లో, కొన్ని ఎలిమెంట్స్ ఒక మాడ్యూల్లో ఇట్లా ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇవాళ ఇంకొన్ని ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పంచులు, ఊత పదాలు ఇలాంటివన్నీ కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం సామెతలు, జాతీయాలు, తర్వాత మాండలికం ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సామెతలు, జాతీయాలు అనేవి ఒక స్పెసిఫిక్ రీజన్కు సంబంధించిన ఎలిమెంట్స్. ఆ నేటివిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ క్యారెక్టర్ తాలూకు నేటివిటీని ప్రేక్షకుడికి అందజేయడానికి మనకి ఈ సామెతలు, జాతీయాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి బయలుదేరాడట అంటాం. ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగురుతాడన్నాడట. ఇట్లాంటివి ఉంటాయి. ఈ సామెతలు, జాతీయాలు ఏమవుతాయంటే ప్రేక్షకుడికి ఆ లోకల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించేటట్టుగా, ఫీల్ అయ్యేటట్టుగా చేస్తాయి. న్యాచురల్గా మన జీవితంలో ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకునేటట్టుగా అనిపిస్తాయి. అందుకని సామెతలు, జాతీయాలని వాడదాం. పర్టికులర్గా ఎట్లాంటి సామెతలు వాడాలి, ఎలాంటి జాతీయాలు అనేది మళ్ళీ కొంచెం నెక్స్ట్ దీని తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు సామెతల గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి సామెతలు వాడాలి? ఎప్పుడైనా సరే ఆ సామెతలు పర్టికులర్ కొన్ని రీజన్, రిలీజియన్ 3 మిక్స్ అయిన సామెతలు ఉంటాయి. సామెత అంటేనే జనజీవన బాహుళ్యంలో నుంచి, జనజీవన స్రవంతిలో నుంచి, మన జీవితంలోని అనుభవాల నుంచి వచ్చే వాటిని మనం సామెతలు అంటాం. అంటే ఏదో సామెత చెప్పినట్టు, అంటే అపరాధం, అంటే అపరాధం, శ్రీరామ్ అంటే బూతు మాట అయిపోయింది మీకు అనేదో సామెత. అంటే ఏది చేసినా తప్పు అనే వాళ్ళని ఈ సామెత వాడతాం. ఇట్లా మనకి ఈ సామెతలన్నీ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో కొన్ని స్పెసిఫిక్ సామెతలు ఉంటాయి, ఆంధ్ర ఏరియాలోకి వెళ్తే కొన్ని స్పెసిఫిక్ సామెతలు ఉంటాయి, రాయలసీమకి వెళ్తే కొన్ని స్పెసిఫిక్ సామెతలు ఉంటాయి, ఉత్తరాంధ్రకి వెళ్తే కొన్ని స్పెసిఫిక్ సామెతలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాంధ్రకి వెళ్తే బేపి గంటలో పడ్డ చేప అల్లుడి గంటలో పడ్డ దబ్బు మరి దక్కదు అంటారు. అంటే బేపి అంటే కుక్క,
ఒక కుక్క ఒక చేపను చూసిందనుకోండి, జనరల్గా ఉత్తరాంధ్ర ఏరియాలో పర్టికులర్గా శ్రీకాకుళం ఇలాంటి కోస్టల్ ఏరియాలో చేపల్ని ఎండబెడతారు. ఎండబెట్టిన చేపల్ని వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళి వలలేసి వేటకు పోయి పట్టుకొచ్చిన చేపల్ని ఎండబెట్టేసి అప్పుడప్పుడు వండుకుంటుంటారు. ఎవరు అల్లుడు వచ్చినప్పుడో లేకపోతే ఎప్పుడో చుట్టాలు వచ్చినప్పుడో ఒక చేప ముక్కేసి వండుతారు. కొంతమంది రెగ్యులర్గా వాళ్ళ భోజనాల్లో వాడుకోవడానికి ప్రాసెస్గా ఎండబెట్టేసి వాడుకుంటుంటారు. ఆ ప్రాసెస్లో ఎండబెట్టిన చేపల్ని జనరల్గా ఒక చోట పెడితే ఒకసారి ఆ వాసన పట్టిన కుక్క ఇంకా దాన్ని తినేంత వరకు వదిలిపెట్టకుండా మళ్ళీ కొట్టినా మళ్ళీ వస్తుంది, కొట్టినా మళ్ళీ వస్తుంది, దాన్ని తరిమేసినా మళ్ళీ వస్తుంది. ఎక్కడ దాచిపెట్టినా అది ఒకవేళ మనం దాన్ని వాడేసుకుంటే తప్ప వాడేసుకోకుండా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే గుడిసెలు అవన్నీ వాళ్ళని చిన్న గుడిసెలు అట్లాంటి ప్లేసులు లోపలికి ఏదో విధంగా దూరిపోయి దాన్ని తినేదాకా దానికి నిద్ర పట్టదు. అందుకే బేపి గంటలో పడ్డ చేప అంటాం. అట్లాగే అల్లుడి కంట్లో పడ్డ డబ్బు. మనకి స్టైల్గా చెప్పిన సామెత ఏంటంటే జామాత దశమగ్రహ అని. అంటే శనిగ్రహమే చాలా పెద్ద గ్రహం, పట్టితే వదలదు అని. కానీ అల్లుడు పట్టిన అది దశమగ్రహము అని మనకి జామాత దశమగ్రహ అని సంస్కృతంలో చెప్పిన సామెతని మామూలు ఒక నేటివ్ భాషలోకి తర్జమా చేసుకుంటే బేపి గంటలో పడ్డ చేప, అల్లుడి కంట్లో పడ్డ డబ్బు మరి దాక్కదో అని ఉత్తరాంధ్రలో సామెత. సో ఇది మనకి ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించింది. బేపి అంటే మిగతా ఏరియాలో అసలు తెలియదు. సో ఆ సామెతల్ని మనం వాడితే పర్టికులర్ ఏరియా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు, మిగతా వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. భాష తెలియకపోయినా దాని భావం అర్థమైతే అల్లుడు కంట్లో పడ్డ డబ్బు అనేది మనం కంపారిజన్ చెక్ చేసుకునేసరికి జనరల్గా బాగుంటుంది. ఈ సామెతల్లో 2 భాగాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి సామెతలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఉపమానము, 2 ఉపమేయం అంటాం. అంటే ఏదైతే పోలుస్తున్నామో అది దాని తాలూకు పోలిక. ఈ రెండింటిని జనరల్గా చేసుకొని సామెతలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నట్టు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతాడు. ఉట్టి అనేది మనకు అందుబాటులో ఉండేది, స్వర్గం అనేది అసలు అందనిది, దీనికే ఎగరలేని వాడు దానికేం ఎగురుతాడు అని. ఇట్లాంటి వాటిని మనము కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అని 2 భాగాలుగా ఉంటుంది. కంద దురద ఉంటుంది, కత్తిపీట అసలు దానికి ఏముండదు. కానీ కందకే దురద లేదు, కత్తిపీటకి ఎందుకురా బాబు అని మనం సామెత చెప్తాం. అయితే ఇలాంటి వాటిని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే సరదాగా మోడర్న్ చేసి మరీ, అంటే పేరడీ చేసి మరీ వాడతాం. ఇప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరలేనన్న, లోకల్ ట్రైన్ ఎక్కలేనాడట మెట్రో ట్రైన్ ఎక్కుతానన్నాడట అంటాం. అంటే దాన్ని దీన్ని కొంచెం పోల్చుకుంటే సరదాగా ఉంటుంది, భలే గమ్మత్తుగా చెప్పాడని ఒక ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. లోకల్ ట్రైన్ ఎక్కలేనివాడు మెట్రో ట్రైన్ ఎక్కుతాడన్నాడట, లేదా మామూలు ఎక్స్ప్రెస్ ఎక్కలేనివాడు వందే భారత్ ఎక్కుతాడన్నట అని ఒక చిన్న మనం వాడతాం. దీంతో ఏమవుతుందంటే వినే ప్రేక్షకుడికి భలే గమ్మత్తుగా చెప్పాడన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అంది, గజ్జికి లేని దురద జాలిం లోషన్కి ఎందుకు అంటాం. అంటే సరదాగా పాత సామెతని చిన్న ఫ్రై చేసి మోడర్నైజ్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే మనం ఈ మోడర్నైజ్ చేసామో ఇంకా ఎంజాయ్ చేస్తారు. పాత సామెత తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దాని తాలూకు ఇంపాక్ట్ తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, తెలియని వాళ్ళు కొత్తగా ఉందని ఎంజాయ్ చేస్తారు. సో ఒక సామెత వల్ల మనం ఆ పోలికని చెప్పడమే కాకుండా క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ కావడమే కాకుండా ఆ నేటివిటీ కూడా ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. అందుకని సామెతల్ని వాడతాము. నెక్స్ట్ స్టెప్ జాతీయాలు అంటాం. జాతీయము అంటే ఒక జాతికి సంబంధించిన పడికట్టు పదము అంటాం. అంటే ఒక జాతి వాళ్ళు మాత్రమే ఉపయోగించే కొన్ని స్పెషల్ మీనింగ్ వచ్చే పదాలని మనం జాతీయాలు అంటాం. ఇది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకి తెలుగులో నెల తప్పడం అనే పదం వాడతాం. నెల తప్పడం అంటే ఒక మంత్ తప్పు రాయడం అని కాదు. నెలసరి అనేది జనరల్గా మన సోదరీమణుల పీరియడ్స్కు సంబంధించిన పాయింట్. ఒక స్త్రీ ప్రతి నెల తను రజస్వలైన దగ్గర నుంచి బహిష్టు అంటే బయట ఉండడం అంటుంటాం మామూలు భాషలో. ఆ నెల తప్పి నెలవారీ జరుగుతూ ఉంటుంది. ఒక నెలలో అది రాలేదనుకోండి, బహిష్టు రాలేదనుకోండి, నెల తప్పడం అంటాం. అంటే కంటిన్యూగా జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది, ఏప్రిల్లో రాలా అంటే నెల తప్పింది. నెల తప్పడం అనేది మామూలుగా నెల తప్పడం అంటే మనం గర్భవతి అయింది అని ఒక మీనింగ్లో రెగ్యులర్గా వాడతాం.
వేరే భాషల్లో మంత్ మిస్సింగ్ అన్నామనుకోండి, వాడికి మంత్ మిస్సింగ్ అంటే ఏమో అర్థం కాదు. సో ఆ కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ ఒక భాష వాళ్ళకి ఆ భాషకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇడియమ్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, తెలుగులో జాతీయాలు అంటాం. ఈ ఇడియమ్స్ లేదా జాతీయాలు వాడడం వల్ల ఆ పర్టికులర్ ఏరియా అంటే ఆ పర్టికులర్ భాషకు సంబంధించిన వాళ్ళు, ఆ పర్టికులర్ జాతికి సంబంధించిన వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు. అందుకే పర్టికులర్గా ఇవి మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ ఏవైతే జాతీయాలు ఉన్నాయో అక్కడి జాతీయానికి ఇక్కడి జాతీయానికి ఉండే మార్పుల్ని పట్టుకోగలగాలి. అక్కడ వేరే జాతీయం ఉపయోగించారనుకోండి, దాన్ని ఇక్కడ మనం వాడితే తెలియదు. ఉదాహరణకి తెలుగులోనే కొన్ని స్పెసిఫిక్ ఏరియాల్లో కొన్ని వాడతాం. కాళ్ళు కడుక్కొని వస్తా అంటాం. కాళ్ళు కడుక్కొని వస్తా అంటే మామూలుగా వెళ్ళి కాళ్ళు కడిగేసుకొని వస్తా అని కాదు. తెలంగాణలో కొన్ని ఏరియాలో కాళ్ళు కడుక్కొని వస్తా అంటే వాష్రూమ్కి వెళ్ళొస్తా అని అర్థం. కొన్నిట్లలో కాళ్ళు ముడుచుకొని వస్తా అంటారు. కాళ్ళు ముడుచుకోవడం ఏంటి? కాళ్ళు ముడుచుకోవడం అంటే ముడుచుకొని పడుకోవడమనో లేకపోతే కూర్చోవడమనో కాదు, వాష్రూమ్కి వెళ్ళొస్తానే. తెలంగాణలో చెంబు పట్టుకొని పోయి వస్తా అంటాం, చెంబట్క పోయి వస్తా. ఇది ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో వాడుతున్న పదం. చెంబు పట్టుకొని పోయి వస్తా అంటే మామూలుగా మిగతా ఏరియాలో వాళ్ళకి, ఇప్పుడు రాయలసీమలో కానీ కోస్తాంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ చెంబు పట్టుకొని పోయి వస్తా అంటే వాళ్ళకి ఏమి మీనింగ్ తెలియదు. కానీ తెలంగాణలో మాత్రం చెంబు పట్టుకొని పోయి వస్తా లేదా చెంబట్క పోయి వస్తా అంటే వాష్రూమ్కి వెళ్ళొస్తా అని అర్థం, రెండుకి వెళ్ళొస్తా అని అర్థం. సరదాగా దాన్ని కొన్ని భాషలో లండన్కి వెళ్ళొస్తా అని ఇట్లాంటి రకరకాల వాడుతుంటాం. అట్లా ఒక్కొక్క ఏరియాలో వీటిని వాడే ప్రాసెస్ మారుతుంది. కాలు జారింది అనే పదం వాడతాం. కాలు జారడం అంటే జారి ఢమాలను పడ్డం అని కాదు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలో కాలు జారడం అనే దాన్ని మనం కామన్గా యూస్ చేస్తాము. అది ఒక అమ్మాయి పొరపాటు చేసింది, గర్భవతి అయింది అని అర్థం కాలు జారడం అంటే. సో ఈ జాతీయాల్ని మనం ఎప్పుడైతే వాడతామో ఆ నేటివ్ ఫీలింగ్ కలిగి ఆ ఏరియా వాళ్ళు, ఆ భాష వాళ్ళు వాటిని తమ ఓన్గా ఫీల్ అయ్యి ఎఫెక్టివ్గా దాన్ని రిసీవ్ చేసుకొని సినిమా సక్సెస్కి కారణమవుతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఇలాంటివి వాడడానికి ట్రై చేస్తాం. సామెతలు, జాతీయాలు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎలిమెంట్స్లోకి వెళ్తే మనకి మాండలికం లేదా యాస, ఇది చాలా 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 వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. చాలామందికి అంటే తెలియకనా లేకపోతే తెలుసుకోవాలనే అది లేకనా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. దీన్ని వాడకం కొంచెం కన్ఫ్యూజింగ్గా వాడుకుంటారు. సో ఈ జాతీయాల్ని మనం రాసుకునేటప్పుడు తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్త ఏంటంటే, వేరే భాషలో నుంచి లేదా వేరే ప్రాంతంలో నుంచి లేదా వేరే కల్చర్ నుంచి మనం ఈ కల్చర్కి మార్చినప్పుడు అక్కడుండే జాతీయాలేంటి, ఇక్కడుండే జాతీయాలేంటి, అక్కడుండే జాతీయాల్ని ఇక్కడికి కన్వర్ట్ చేసినప్పుడు సమానమైనవి ఏంటి. ఎందుకంటే మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కాలు జారింది అనే పదం వాడాం. కాలు జారడం అంటే లెగ్ స్లిప్ అని ఇంగ్లీష్లో ఉందనుకోండి, దాన్ని నేను తెలుగులోకి కాలు జారింది అని మార్చకూడదు. లేదా తెలుగులో కాలు జారింది అని ఉందనుకోండి, ఇంగ్లీష్లోకి లెగ్ స్లిప్ అయిందని చేయకూడదు. సో అక్కడి ఆ కల్చర్లో రెగ్యులర్గా వాడబడుతున్న జాతీయాలేంటి. ఒక రచయితగా ఓన్లీ తెలుగు భాషకే పరిమితం కాలేము, లేదా ఒక భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఉండే రకరకాల భాషలలో నుంచి మనము కొన్ని పాయింట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లనే కాపీ కొట్టడం కాదు, వీ కెన్ టేక్ ఇన్స్పిరేషన్. నేను ఇంతకుముందు ఒక మాడ్యూల్లో చెప్పినట్టు కొరియన్స్, జపనీస్, హాలీవుడ్ వాళ్ళందరూ కూడా ఇండియన్ సినిమాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలు తీసినవి ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఐ హ్యావ్ సీన్ వన్ కొరియన్ ఫిలిం చూడగానే ఇది ఎక్కడో కొడుతుందే మనకి సంథింగ్ అని నేను ఐ ఫెల్ట్. అది అయిపోయిన తర్వాత జనరల్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆ డైరెక్టర్తో ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. ఆ ఇంటరాక్షన్ సెషన్లో ఆ డైరెక్టరు హీ టోల్డ్ దట్, ఫస్ట్ యాక్చువల్గా నేను ప్రశ్న అడిగాను, సార్ ఇది మీరు అసలు ఈ సినిమా ఇలా తీయాలి ఇలా అనే ఒక ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ టోల్డ్ దట్ ఐ హ్యావ్ సీన్ వన్ రీజనల్ ఇండియన్ ఫిల్మ్, దట్ ఫిల్మ్ ఇన్స్పైర్డ్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ అని. యా ఐ నో దట్ ఒరిజినల్ ఫిల్మ్, దట్స్ వై ఐ హ్యావ్ ఆస్క్డ్ అని నేను
చెప్పాను. అవునా అవునా మొత్తం ఇంకా ప్లీజ్ కమ్ అని ఆయన పిలిచాడు. నేను స్టేజ్ ఎక్కాను. గమ్మత్తు ఏమైపోయిందంటే ఆ డైరెక్టర్తో పాటు ఐ హ్యావ్ బికమ్ ది సెలబ్రిటీ ఓవర్ దేర్. ఆ సినిమా ఏంటంటే కె విశ్వనాథ్ గారి స్వర్ణకమలం. ఆ కొరియన్ డైరెక్టర్ ఆ స్వర్ణకమలం సినిమా చూశారు. స్వర్ణకమలంలో పాయింట్ ఏంటంటే ఒక ఆర్ట్ని మనసు పెట్టి చేస్తే వచ్చే ఆనందం కొన్ని లక్షల కోట్ల విలువ చేసే డబ్బు వల్లనో కమర్షియల్ ఎలిమెంట్స్ వల్లనో రాదు. ఆత్మసంతృప్తి కోసం ఆర్ట్ని అనుభవించడం కోసం చేయాలి తప్ప దాన్ని ఏదో డబ్బుల కోసం చెయ్యకూడదు అనేది ఆ స్వర్ణకమలం యొక్క మేజర్ మోటో. సేమ్ పాయింట్ తీసుకొని అక్కడ ఆ కొరియాలో ఒక చిన్న ఒక కంజర లాంటి డప్పు, మనకి కంజరకి ఒక రింగ్స్ లాగా ఉండి ఈ సౌండ్తో పాటు ఎక్స్ట్రా ఆ గల్లు సౌండ్ కూడా వస్తుంది. దానికి ఆ గల్లు సౌండ్ రాకుండా ఒట్టి మన దగ్గర ఉండే చెయ్యి డప్పు అంటాం, ఇంతే ఉంటుంది. గజ్జెలు లేని కంజర అనుకోండి, ఆ రింగులు లేకుండా ఉండే కంజర. అలాంటి డప్పు ఒక అద్భుతమైన అక్కడ ఒక ట్రెడిషనల్ వాద్యం. అక్కడ లోకల్లో ఉండే ఒక అద్భుతమైన కళాకారుడు దాని మీద బతుకుతూ ఉంటాడు. నెమ్మదిగా ఆ కళకు ఆదరణ లేకుండా తగ్గుతూ పోతూ ఉంటుంది. తన పిల్లలిద్దరినీ ఆ కళాకారులుగానే చెయ్యాలి అని తన కోరిక. ఆ ప్రాసెస్లో తన కూతురు అమ్మాయి అందంగా ఉంటుంది, అందుకని ఆ అమ్మాయి దృష్టి వేరే వాటి వైపు వెళ్లకుండా కళ్ళల్లో జిల్లేడు పాలు పోస్తాడు. జిల్లేడు పాలు పోసి ఆ కళ్ళు లేని ఆ అమ్మాయి ఈ ఆర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసేందులాగా చేస్తాడు. అది తమ్ముడికి బాధేస్తూ ఉంటుంది. ఒక దశకెళ్ళేసరికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వేరుముక్కలు అమ్ముకునేవాడు రోడ్డు పైన, మళ్ళీ ఏదో పెద్ద స్టైల్గా షాప్ కూడా కాదు, రోడ్డు మీద వేరుముక్కలు అమ్ముకునేవాడు. వాడు వేరుముక్కలు అమ్ముకోవడానికి ముందు వీళ్లతో ఈ కంజర్తో 2 పాటలు పాడించి జనాలు గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళని పక్కకు జరిపేసి వాడు వేరుముక్కలు అమ్ముతూ ఉంటాడు. అంత దీనమైన స్థితికి వీళ్ళ ఆట దిగజారిపోయేసరికి అతని కొడుకు ఇంట్లో నుంచి బాధపడి అలిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సిటీకి వెళ్ళిపోయి ఒక ఇన్స్ట్రుమెంట్, కమర్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఒక మనకి ఒక రకంగా చెప్పాలంటే బైండ్ల వాద్యం అంటాం మన దగ్గర. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ని, కమర్షియల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని దాంట్లో నిష్ణాతుడై బాగా పేరు ప్రఖ్యాతులు డబ్బు సంపాదించేస్తాడు. తండ్రి నిన్ను అక్కడిని వదిలేసి ఒక 15-20 ఏళ్ల తర్వాత అతను అసలు మా నాన్న అక్క ఎలా ఉన్నారు చూద్దాం అని ఈ ఊరికి వస్తాడు. ఈ ఊర్లో జనాలందరూ, అక్కడ ఉండే వాళ్ళందరూ అతన్ని గుర్తుపడతారు. ఓ మీరా సార్, వెరీ గుడ్ ఇక్కడికి వచ్చారు అంటే, ఇక్కడ ఒక డప్పు కొట్టుకునే కళాకారుడు ఉండాలంటే అబ్బో చాలా గొప్ప కళాకారుడు అండి, అద్భుతమైన కళాకారుడు, అసలు తన జీవితాన్ని త్యాగం చేసిన కళాకారుడు, డట్టార ఇంత చెప్పి చనిపోయాడు. బాధపడతాడు. అతనికి ఒక కూతురు కొడుకు ఉండాలని, కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఆ బాధతోటి ఆయన బాగా అసలు మంచం పట్టాడు, సరిగ్గా వాయించలేకపోయాడు. చివరి దశకి వెళ్ళేసరికి ఆ వేరుముక్కల వాళ్ళు కూడా ఆకర్షణ లేకపోవడం వల్ల అతన్ని పక్కన పడేశారు. కూతురు మాత్రం ఏదో పుట్టపోసుకోవడం కోసం అప్పుడప్పుడు వాయిస్తుంది. ఆ ఫలానా ఇంట్లో బయట ఒక రూమ్లో అమ్మాయి చిన్న, దాన్ని ఏమంటాం, ఒక పశువుల కొట్టం లాంటి ప్లేస్, అట్లాంటి ప్లేస్లో ఆ అమ్మాయి ఉంది అని చెప్తారు. చెప్పగానే సరే వెళ్తాడు. వెళ్ళేసరికి అమ్మాయి గుడ్డి అమ్మాయి. ఇతను ఎప్పుడో ఒక 15-20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయితే ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఉంటే వచ్చాడు. వచ్చి ఏమండి అని పిలిచి ఎవరండి మీరు అని అడుగుతుంది. అడిగితే నా పేరు ఏదో చెప్పి, నేను ఇట్లా ఫలానా ఇన్స్ట్రుమెంట్ వాయిద్యకారుండండి అంటే, నమస్కారం అండి, మేము ఏదో చిన్న కళాకారులు, ఏదో చిన్న డప్పులు వాయించుకుంటామని చెప్తుంది. చెప్తే నేను మీతో కలిసి ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించాలనుకుంటున్నానండి, పర్మిషన్ ఇస్తారా అంటే, అయ్యో భలే వాళ్ళే, దాన్నే ఉందండి, ఇలాంటి ఆర్ట్స్ని అసలు గౌరవించే వాళ్ళే తక్కువైపోయారు, అలాంటిది మీరు అంత పెద్ద కళాకారులు, నాతో పాటు ఇది వాయిద్దాం అనుకుంటే నాకు ఇంకా అంతకంటే అదృష్టం ఏముందంటుంది. అన్న తర్వాత ఇద్దరు కలిసి ఈ అమ్మాయి తన ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంది, అతను కొత్తగా తను నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు. ఇద్దరూ కలిసి ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఏడ్చేసి అమ్మాయితో అంటాడు, నిజంగా నేను లక్షలు కోట్లు సంపాదించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని అనుభవించలేదు. మనసు పెట్టి ఆనందం కోసం, మన ఆత్మానందం కోసం ఈ ఆర్ట్ని
ప్రయోగిస్తూ అనుభవిస్తే ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఇంత ఆనందం రాదని ఇవాళే అర్థమైందండి, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మాయికి తమ్ముడు కూడా చెప్పకుండా. ఆయన నేను ఆ సినిమా గురించి స్వర్ణకమలం పాయింట్ ప్రిమైజు, తర్వాత ఆయన తీసిన సినిమా ప్రిమైజు రెండింటిని చెప్పి ఎక్కడెక్కడ పోలికలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసలు సంబంధం లేకుండా తీసుకెళ్లారు, దీన్ని నేను అనలైజ్ చేశాను దాంట్లో. సో ప్రపంచంలో ఏ భాషలో వాళ్ళైనా మన సినిమాల్ని తీసుకోవచ్చు, వాళ్ళ సినిమాల్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇన్స్పిరేషన్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్స్పిరేషన్ అనేది మన జన్మ హక్కు, కానీ కాపీ కొట్టడం అనేది క్రైమ్. సో కాపీ చేయకుండా వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ని మనం ఇక్కడికి కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్లో, లేదా రైట్స్ కొని దాన్ని మనం తెలుగులోకి డబ్బింగ్ చేయడమో లేకపోతే రీమేక్ చేయడమో చేసినప్పుడు ఆ ఒరిజినల్లో ఉండే మేజర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కాకుండా అక్కడి జాతీయాలేంటి, అక్కడ సామెతలేంటి, వాటిని ఎలా వాడారు, మనం ఎలా వాడాలి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడి కల్చర్కి ఇక్కడి కల్చర్కి తేడా ఉంటే ప్రేక్షకుడు దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. ఉదాహరణకి చిన్నరాయుడు సినిమా ఉంది. చిన్నరాయుడు సినిమాలో విజయశాంతి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అప్పుల పాలైపోయి వాళ్ళ ఫాదర్ చనిపోయి రోడ్డు మీద పడతారు. అలాంటి టైంలో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే రాయుడు గారి నానమ్మ ఓ సలహా చెప్తుంది. అంటే అక్కడ కల్చర్ భోజనాలు పెడతారనమాట. మాకు సహాయం చేయండి అని భోజనాలు పెడితే వచ్చిన వాళ్ళు గుప్తదానంలాగా విస్తరి కింద వాళ్ళకు తోచిన డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతారు. విస్తర్లు తీసే ప్రాసెస్లో ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇది అక్కడి కల్చర్ తమిళనాడులో. అది కూడా తమిళనాడులో ఒక రూరల్ ఏరియాలో ఉండే కల్చర్. అది తెలుగులో చిన్నరాయుడు సినిమాలో ఒరిజినల్ నుంచి ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో దాన్ని వాడారు. ఏమైపోయిందంటే ఆ కల్చర్ ఇక్కడ వాళ్ళకి ఎక్కలా. హీరో మంగళసూత్రం పెడతాడు. మనకేంటంటే ఆత్మాభిమానం, మనం చచ్చిపోవడానికి సిద్ధపడతాం కాబట్టి పక్క వాళ్ళని అడగడానికి సిద్ధపడము అన్న ఒక ఫీలింగు చిన్నరాయుడు సినిమా. ఇలాంటి ఒక 4-5 డిస్ట్రాక్షన్స్ అంటాము, అంటే క్రాస్ కల్చర్ డిస్ట్రాక్షన్స్ అంటాం వీటిని. ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి మనం షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడి వాళ్ళకు ఆ కల్చర్ అర్థం కాకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సో ఆ సినిమా పెద్దగా ఆడలేదు అందుకే. సో మనం అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకునేటప్పుడు అక్కడి జాతీయాలేంటి, ఇప్పుడు ఉదాహరణకి ఒక చైనా లాంటి ప్రదేశం వెళ్ళామనుకోండి, అక్కడుండే కల్చర్, అక్కడుండే హెరిటేజ్, అక్కడుండే వాటిని బట్టి అక్కడి జాతీయాలు ఉంటాయి. ఒక జర్మనీ వెళ్ళామనుకోండి, అక్కడుండే కల్చర్, అక్కడుండే వాటిని, ఆస్ట్రేలియా, అట్లా ప్రపంచంలో రకరకాల ప్రదేశాల్లో ఇప్పుడు గ్రీక్, ఇండియా చాలా తేడాలు ఉంటాయి. రిచర్డ్ షెక్నర్ అని ఒక థియేటర్ ప్రాక్టీషనర్ భారతదేశానికి వచ్చి మొత్తం ఇండియాలో ఉండే ఫోక్ థియేటర్నన్నిటినీ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని అనుకొని అక్కడి నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ దీన్ని ఉపయోగించి చేద్దాము అని ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ భారతదేశంలో పర్టికులర్గా ఫోక్ కల్చర్లో, ఫోక్ ఆర్ట్స్లో పార్టిసిపేషన్ ఆఫ్ ది స్పెక్టేటర్ ఈజ్ పార్ట్. ఇప్పుడు రామ్లీలా, రాసలీలా అని ఉత్తరప్రదేశ్, బీహారు ఆ ప్రాంతంలో ఒక ఫోక్ థియేటర్ ఉంటుంది. రామ్లీలా అంటే రామాయణంలోని ఘట్టాలని ప్రదర్శిస్తారు. అయితే ఊరు వాళ్ళందరూ పాత్రలు అయిపోతారు. ఒక రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళు పాత్రలు ఉంటారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ అయోధ్య ప్రజలు కావచ్చు, సైనికులు కావచ్చు, వానరులు కావచ్చు, ఇలా వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళే మారిపోతారు. అందులో అందరూ కలిసి ఇప్పుడు రాముడు వనవాసానికి బయలుదేరాడు అనుకోండి, ఆ ఊరు నుండి బయలుదేరి పక్క ఊరికి వెళ్తారు. పక్క ఊరు చిత్రకూటం. ఆ చిత్రకూటంలో ఒక రోజంతా చిత్రకూటంలో ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ రాముడితో పాటు ఆ చిత్రకూటంలో ఉన్నారు. రాముడు ఎవరైతే మన అక్కడ భరద్వాజ ఆశ్రమము, ఈ ఆశ్రమాలలో వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో మిగతా సన్యాసుల్లాగా, ముని బాలకుల్లాగా ఈ ప్రజలందరూ కూర్చొని వాళ్ళతో పాటు భోజనాలు చేయడాలు అవన్నీ చేసి ఆ రాత్రి గడిపేసి మళ్ళీ నెక్స్ట్ డే పంచవటికి షిఫ్ట్ అవుతారు. అంటే ఇంకొక ఊరికి వెళ్తారు.
ఆ ఊళ్ళో ఒకటి 2 రోజులు ఉంటారు. అక్కడ సీతను ఎత్తుకుపోయే ప్రాసెస్ ఇదంతా ప్రతి ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కళ్ళు అందులో పార్ట్ అవుతారు. ఇది ఇక్కడి కల్చర్లో ఒక భాగం. మన దగ్గర కూడా హరికథ చెప్తున్నాం అనుకోండి, హరిదాస్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి, హరిదాసు దేవుడు కాదు ఏం కాదు, ఒక మనిషి, ఆయనకి దండం పెట్టేసి చేతిలో డబ్బులు పెడతారు. ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి నాటకం వేస్తున్నారనుకోండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కళ్యాణం కాగానే కట్నాలు కానుకలు అంటారు. అనగానే మొత్తం ఊళ్ళో జనాలందరూ వచ్చి, మామూలుగా మనం ఇళ్లలో పెళ్లికి ఎట్లా కట్నాలు కానుకలు చదివిస్తాము, గిఫ్ట్లు ఇస్తాము, అట్లా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి దండం పెట్టి కూర్చుంటారు. అట్లా ఇదొక కల్చర్లో భాగం. దీన్ని అక్కడ ఆయన చేద్దామని డయానసిస్ 79 అని ఒక నాటకం చేయడానికి ట్రై చేశాడు. ఆ నాటకంలో డయానసిస్ పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు వేడుకలకి మన దగ్గర ఏంటిది, ఉయ్యాల ఊపి పాటలు పాడి అవన్నీ చేస్తాం. వాళ్ళ దగ్గర ఏంటి కల్చర్, బ్రెడ్ వైను ఇచ్చి డాన్సులు చేస్తాం. అట్లాగే వచ్చిన జనాలందరికీ బ్రెడ్ వైన్ ఇచ్చారు, డాన్స్ స్టార్ట్ చేశారు. వైన్ తాగారు, కొంచెం మత్తెక్కింది. అందమైన అమ్మాయిలు అక్కడ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి డాన్స్ చేసే ప్రాసెస్ తెలియకుండా వీళ్ళలో కొంచెం ఎరోటిక్ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళతో కొంచెం మిస్బిహేవ్ చేశారు. నాటకం గొడవ అయిపోయింది, ఆగిపోయింది. అవాస్ పాలైపోయారు, ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఈ రిచర్డ్ షెక్నర్ వేరే ఊళ్ళో ఈ డయానసిస్ 74ని మళ్ళీ హీ ట్రై టు పర్ఫామ్. మొదటి ఊర్లో జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసింది, రే డయానసిస్ వేస్తున్నారట్రా. ఫస్ట్ టైం ఏంటి, ఆ వైన్ తాగి అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్. ఈ టైం పర్ఫెక్ట్ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు. ఎప్పుడు బ్రెడ్ వైన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. బ్రెడ్ వైన్ ఇవ్వగానే బ్రెడ్ తిన్నారు, వైన్ తాగారు. డాన్స్ చేసే ప్రాసెస్లో మళ్ళీ మిస్బిహేవ్ చేశారు. ప్రాబ్లం అయింది, గొడవ అయింది, ఆపేశారు. ఆ ఆర్టిస్టులు, హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు రిచర్డ్ షెక్నర్కి వార్నింగ్ ఇచ్చారు, డోంట్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. మళ్ళీ మమ్మల్ని పిలిస్తే బాగుండదు చెప్తున్నామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన కూడా తను రాసిన పర్ఫార్మేటివ్ క్రిటిసిజం పుస్తకంలో కానీ మిగతా ఆయన ఎనాలిసిస్ రాసిన దాంట్లో కానీ, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ దెన్ ఇండియా ఇట్ విల్ బీ నాట్ పాసిబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కారణం ఏంటంటే ఇండియాలో, ఇండియన్ కల్చర్లో ఆ డివినిటీ ఉంటుంది, ఆ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. మిగతా చోట్ల ఆ డివైన్ ఫీలింగ్ లేకపోవడం వల్ల మనుషుల్ని, ఆర్టిస్టులని మనుషులుగానే చూస్తారు తప్ప పాత్రలుగా చూడరు. మనం రాముడు సీత అంటే రాముడు సీత లాగే చూస్తాము, వాళ్ళకి గౌరవం ఇస్తాము. ఆదిపురుష్ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి కారణం అదే. మనకి రాముడు సీత కనబడట్లా, కృతిసనను ప్రభాసు కనబడుతున్నారు, అందుకని సినిమా మనకి కనెక్ట్ కాలా. అట్లాగే ఈ క్రాస్ కల్చర్, ఇక్కడి కల్చర్ వేరు, అక్కడి కల్చర్ వేరు. మనం అక్కడి కల్చర్ని ఇక్కడికి అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో మనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ అని ఒక సినిమా చూసాం. దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి రూమ్ షేరింగ్ చేసుకొని ఉంటారు. ఇది ఎప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం, 20-25 ఏళ్ల క్రితం సినిమా. దాన్ని చూసిన కొంతమంది డైరెక్టర్స్ దాన్ని అడాప్ట్ చేసుకుందామని ట్రై చేశారు. కానీ మన కల్చర్లో ఒక అమ్మాయి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇట్స్ కామన్. ఇప్పుడు మనకి మొన్న వచ్చిన శతమానం భవతి తర్వాత వచ్చిన సినిమా రాశి ఖన్నా గారు, నితిన్ గారిది, మన వాళ్ళు చండీగఢ్లో ఉంటారు. నితిన్ వాళ్ళు, తనకి అక్కడ జాబ్ ఉంటుంది. రాశి ఖన్నా ప్రకాష్ రాజ్ గారి కూతురు, శ్రీనివాస కళ్యాణం. ఆ సినిమాలో రాశి ఖన్నా తర్వాత నితిన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చండీగఢ్లో రూమ్ షేర్ చేసుకొని ఉంటారు. సో మన కల్చర్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అయ్యి, అంటే అడ్వాన్స్డ్ అనకూడదు, మారి మనం కూడా అట్లాంటివి యాక్సెప్ట్ చేసే పొజిషన్కి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు ఈ రూమ్ షేరింగ్ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఒక రూమ్లో ఇద్దరు షేర్ చేసుకోవడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం అనేది చాలా పెద్ద ఇష్యూ. కాబట్టి దాన్ని చిన్న చిన్న మార్పులు చేసి తీయడానికి చాలామంది, ఒక 3-4 డైరెక్టర్లు ట్రై చేశారు. ఆ కోవలోనే వచ్చిన ఒక సినిమా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే రూమ్లో ఉండడం,
అందుకని దాన్ని ఏం చేశారు, ఒకళ్ళు రాత్రి ఉంటారు, ఒకళ్ళు పగలు ఉంటారు అని మార్చారు. అట్లాగే మొగుడ్స్ పెళ్ళాం ఇట్లాంటి సినిమాలు నిజానికి మనకి ఈ నాటకం ఆడడమో లేకపోతే ఒక ఇంట్లో కలిసి ఉండడమో అనేది ఇప్పుడు కాదు, మనకు మిస్సమ్మ టైంలోనే ఉంది. అయితే అక్కడ చిన్న అదేం చేశారంటే అమ్మాయిని వాళ్ళిద్దరు సిటీ వాళ్ళు, ఆ ఫీలింగ్స్ ఏం లేవు, మాకేం తప్పులు లేవు అని చాలా జాగ్రత్తగా దాన్ని స్క్రీన్ ప్లేని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఆ కాలంలోనే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయాల. సో ఇప్పుడు అక్కడి కల్చర్కి ఇక్కడి కల్చర్కి తేడా వచ్చేసరికి మనం యాక్సెప్ట్ చేయమేమో అనే భయంతో చాలామంది దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని చేయడానికి ట్రై చేశారు. సో అట్లా ఈ పర్టికులర్గా సామెతలు జాతీయాలు మనం రాసేటప్పుడు అక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, అక్కడ వాడే పదబంధాలు ఏంటి, ఇక్కడ వాడాల్సిన పదబంధాలు ఏంటి, దాన్ని మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు మార్పులు చేర్పులు ఏం చేసుకోవాలి, ఇవన్నీ చూసుకొని చేస్తే మనకి అది ఎఫెక్టివ్గా ఉండి ప్రేక్షకుడు దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాగే ఇంకో కొన్ని ఎలిమెంట్స్ని మనము వేరే మాడ్యూల్లో కూడా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా తెలుగు యూనివర్సిటీ లాంటి అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అఫిలియేషన్ తీసుకొని మనకి ఆ కోర్సెస్ అందజేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, సినిమా, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, తర్వాత యానిమేషన్, ఈ మూడింటికి సంబంధించిన రకరకాల కోర్సెస్ని రైట్ ఫ్రమ్ ది బేసిక్ డిప్లొమాస్ నుంచి పీజీస్ వరకు అన్ని రకాల కోర్సెస్ని ప్రొఫెషనల్గా అతి తక్కువ ఫీజులతో అందజేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక ఆల్రౌండర్ లాగా ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్తారు. ఆల్ ది బెస్ట్.